ఏం కూర చేయాలి అని మా ఆయనని అడిగితే చికెన్ రైస్ చేయరాదా అని మంచిగా అడిగిండు నన్ను. అంత మంచిగా అడిగినప్పుడు నేను చేయకుండా ఊరుకుంటానా చెప్పండి. సరేనే తీసుకొచ్చుకోపో మరి చికెన్ అనగానే తీసుకొచ్చిండు. ఇప్పుడు చికెన్ రైస్ అయితే వేస్తున్నా. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడైతే ఈ చికెన్ రైస్ను నేను ఎలా చేశానో చెప్తాను. ఫస్ట్ అయితే చికెన్లో మెత్త ముక్కలన్నీ తీసేసుకున్న తర్వాత దానికి తగ్గట్టు ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కార్న్‌ఫ్లోర్, శనగపిండి, కొద్దిగా వాటర్ వేసి మంచిగా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు పక్కకైతే పెట్టేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడెక్కినాక ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసేసుకుని ఇలా నేను వీడియోలు చూపించే విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వీటి అయితే పక్కకైతే పెట్టేసుకుంటున్నా. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇంకొక గిన్నె అయితే పెట్టేసుకొని చికెన్ ఫ్రై చేసుకున్నా కదా ఆ ఆయిల్ అయితే వేసేసుకున్నా. ఆయిల్ వేడెక్కినాక ఇంట్లో ఏమేమి వెజిటేబుల్స్ ఉంటే అవన్నీ అయితే వేసేసుకోండి. ఇక్కడ నేనైతే క్యారెట్, క్యాప్సికమ్ నేనైతే ఆ 2 వెజిటేబుల్స్ మాత్రమే వేసేసాను. అవి కొంచెం ఫ్రై అయినాక మనం ఉడికించుకున్న అన్నాన్ని అయితే వేసేసుకొని ఉప్పు, కారం, మిరియాల పొడి, చికెన్ మసాలా, ధనియాల పొడి, కొత్తిమీర, కరివేపాకు, సోయా సాస్, చికెన్ ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదా వాటిని, అలాగే ఎగ్ ఫ్రై కూడా వేసేసుకున్నా. వాటిని కూడా వేసేసి హై ఫ్లేమ్లో 5 నిమిషాలు ఫ్రై చేసుకొని దించేసుకుంటే చికెన్ రైస్ రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి.